నీకు మీ అయ్యకి నరేంద్ర మోడీకి పోలికనా? ఇంకా నేనేమంటలేను, ఎందుకంటే చిల్లరగానే ఉన్నారు అయ్యా కొడుకులు. వీళ్ళని ఏమనంటే మన స్థాయి మనం దిగజారుతున్నది తప్ప వీళ్ళని అనాల్సిన వీళ్ళని మాటలు అని మన నోరు ఖరాబ్ చేసుకుంటారు. దే ఆర్ మోస్ట్ సిల్లియెస్ట్ ఫెలోస్, నటోరియస్ రోగ్స్. మొత్తం ఊడ్చిపాడేసారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఊడ్చిపారేసారు. మేజర్ పంట అది కూడా 1 కోటి ఎకరాలైనా ఇబ్బంది లేదు, వెయ్యండ్రి వరి అన్నోడు 1000 కోట్లు పెడతానికి లేదానే. ఆ కాంట్రాక్టర్లు 20% 30% ఇస్తారు, రైతన్నలు కూడా మీరు కూడా ఇచ్చారన్నా. ఏం చేస్తాం, మన సావు ఇసుంటోని మన ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు మన సావు మీదకి వచ్చింది. ప్రభుత్వం మారే వరకు 20% కమిషన్ పడేస్తాం కేటీఆర్ కానీ చెప్పుర్రి, తీర్మానం చేసి పడేయండి, రేపే కొంటాడు. మళ్ళా ఇక సిల్లి బీజేపీ, ఢిల్లీ బీజేపీ అంటే నీ అయ్యా అంత ఇన్ఎఫిషియెంట్ ఫెలో లేడు ప్రపంచంలో. నీ అంత 24 గంటల్లో ఎన్ని గంటలు మత్తులు ఉంటాడా, ఎన్ని గంటలు నా మామూలుగా ఉంటాడా, ఆ ట్రాక్ కూడా పట్టలేని పరిస్థితి. ఇవాళ ఏమైతున్నది, తెలంగాణ అయ్యా కొడుకులు కలిసి ఏం చేశారు, ఏమైంది ఆడ? అదేం హోటలు, ఏదో బ్లూ రాడిసన్ బ్లూ హోటల్లా ఏంది? ఆ పార్టీలు ఏంది, ఆ డ్రగ్స్ ఏంది? తమరే కదా క్యాప్టెన్, దానికి కూడా తమరే కదా క్యాప్టెన్. తమరు దోస్తులంతా డ్రగ్స్, నార్కోటిక్స్, బాంబేకి వెళ్ళి హైదరాబాద్ దాకా తమరు క్యాప్టెన్సీలే నడుస్తున్నది. అన్ని గిసుంటి దందాలే ఈ టీఆర్ఎస్ చేసేటి. ఈయననే క్యాప్టెన్ దానికి, కేసీఆర్ కొడుకు. ఆయన పేరుకి ఏం వాల్యూ లేదు, అందుకనే పేరు తీసుకుంటూ బంద్ చేసిన. కేసీఆర్ కొడుకు కాబట్టి మీడియా మిత్రులు నిర్వహి వింటున్నారు ఆయనకి. సచ్ అ సిల్లీ ఫెలో. నీ వాల్యూ ఏంది వంకాయనా? నీ వాల్యూలెస్ ఫెలో. మళ్ళీ ఈయన కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి గురించి, అరే బాబు నరేంద్ర మోడీ పొట్ట కూటి కోసం ఉన్నాడు, పేదల పొట్ట కూటి కోసం ఉన్నాడు. మీ అయ్యా పేదల పొట్ట కొట్టడానికి ఉన్నాడు, అర్థమైందా? డోంట్ యూ డేర్ టు కమెంట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ నరేంద్ర మోడీ హియర్ ఆఫ్టర్. ఇంకా బండి సంజయ్ మాట్లాడిన వీడియోలు చూపిస్తున్నాడు, ఏదేదో చూపిస్తున్నాడు. కిషన్ రెడ్డి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. పీయూష్ గోయల్ గారట తెలంగాణ ప్రజల్ని నూకలు తినమని ఆ వీడియో చూపెట్టిడా? ఐఎమ్ స్ట్రేట్ గోయింగ్ టు మిస్టర్ పీయూష్ గోయల్ రిక్వెస్టింగ్ టు ఫైల్ అ డెఫమేషన్ ఆన్ కేటీఆర్ నౌ. ఏం పెడుతుండ్రు? ఏం సభా హక్కుల ఉల్లంఘన? ఏ తప్పుదో ఏం పట్టించిండు? 2 ఏళ్ల నుంచి మీ అయ్య సచ్చిన పీనుగు లెక్క వాడి ఉన్నాడు. 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు వాళ్ళు, 2 years నుంచి చెప్తున్నారు. నీ బొంద సభా హక్కుల తీర్మానం చేస్తావు. డిఫమేషన్ సూట్ ఫైల్ చేస్తారు ఈయన మీద. చెప్పని మాటలు చెప్పినట్టు చెప్తున్నాడు, అన్ని వీడియోలు చూపిస్తున్నాడు. మరి పీయూష్ గోయల్ మాట్లాడిన వీడియో చూపెడతలేడు ఎందుకు? ఈయన కళలు వచ్చి చెప్పిండా? బాగా ఏమి మాదక ద్రవ్యం అంటారా, మాదక ద్రవ్యం సేవించి ఏం కలగన్నాడో ఆ కళలో పీయూష్ గోయల్ వచ్చి ఏమన్నాడు? వీళ్ళకట మార్కెట్ స్ట్రాటజీ ఉన్నదట, వీళ్ళకట 5000 ఎకరాలకు ఒక ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడట. నేను పిలిస్తే రాడు, ఒక ఎంపీ పిలిచినా రారు. ఎందుకు రారంటే నా దగ్గరికి రావాలని ఉంటుంది, ఫోన్లలో మాట్లాడతారు. నా దగ్గరకు వస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పటికి 2-3 ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేసేది బీజేపీ దగ్గరికి ఎందుకు పోయినామని. అది దట్ సచ్ సార్ట్ ఆఫ్ సిల్లీ ఫాదర్ అండ్ సన్ యూ బోత్ ఆఫ్ యు ఆర్. కేరళోడే ఇంత చిన్న రాష్ట్రము, ఆడ ఆ ఇలాచీ ఆ బ్లాక్ పేపర్ వండుతాయి, ఇంకా 2-3 పండుతాయి. మొత్తం స్పైస్ బోర్డు తీసుకుపోయారు. 1987లో స్పైస్ బోర్డు ఆడ పెట్టుకురు. నువ్వు 1 కోటి ఎకరాలల్లా వరేమన్నోడివి, ఒక కార్పొరేషన్ పెట్టనుంటివి. నిజంగా మీ అయ్యా నరికినట్టు, అసెంబ్లీలో నరికినట్టు స్ట్రాటజీ చేయనుంటివి, ఎక్స్పోర్ట్ లైసెన్స్లు ఇప్పినట్టివి. నేను ఒక మామూలు ఎంపీని, నేను ఎఫ్పిఓలు తయారు చేసుకుని 2-3 ఎఫ్పిఓలు తయారు చేసుకుని ఆ స్పైస్ బోర్డు ఆఫీస్ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ లైసెన్స్లు ఇప్పిస్తున్న పసుపు రైతులకు.
నువ్వు ముఖ్యమంత్రివి, నీకు గవర్నమెంట్ ఉన్నది. అందరు రైతుల్ని మభ్యపెట్టి ఇప్పుడు ఏం వీడియోలు చూపించినండి, వరి, పసుపు, అల్లం, మీకు ఎర్రజొన్న, మొక్కజొన్న, దాని తర్వాత రంజిత్ రెడ్డి వీడియో మొత్తం నాశనం చేసి పడేసిండు సిస్టమ్ మొత్తం. ఇది తెలంగాణ రైతాంగానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీ మీద ఆంధ్ర కాంట్రాక్టర్లకి 2 లక్షల కోట్ల వర్కులు ఇచ్చిండు. ఇందులో నేను మిషన్ భగీరథ పట్టుకోలే, ఇంకా పుట్టి కాళేశ్వరం కాకతీయ పట్టుకున్నా, భగీరథ పట్టుకున్నదంటే దాదాపుగా 2.5-3 లక్షల కోట్ల మధ్యలో పోతుంది. అన్ని ఇచ్చిండు, కానీ మీ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టాడంట. 1000 కోట్లు కూడా ఎక్కువనే, 600-700 కోట్లు ఖర్చు పెట్టాడట సంవత్సరానికి. ఇది రైతుల మీద ఉన్న ప్రేమ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేవలం ప్రతి రైతుకు తెలిసిపోయింది కాబట్టి నరేంద్ర మోడీ అనేటోడు 8 సంవత్సరాల నుంచి ప్రతి ధాన్యపు గింజ 24 లక్షల టన్నులు 2014-15 వెళ్ళి 2021 వచ్చే వరకు 141 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్కి పెంచిన దేవుడు నరేంద్ర మోడీ. ఇక గాయన గురించి తోటి మాట్లాడుతుంటే నువ్వు మాదక ద్రవ్యాలు సేవించి దేంతో కొట్టాలని నిన్ను చెప్పు కేసీఆర్ కొడుక. పరువు ఉన్నోడు అబద్ధాలు చెప్పడు కేసీఆర్ కొడుకు లెక్క వెయ్యడు. ఆయనకు భయం. ఆయన పరువు నష్టం దావా నా మీద వేస్తే దాని ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ అయితే ఆయనతో పాటు ఆయన దోస్తులు కూడా బొక్కలకు పోతారు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎంత రభస. మళ్ళా దానికోసం పెద్ద ప్రణాళిక వేసిండు. నేషనల్ హైవేలు ఆడ మండల స్థాయికి వెళ్ళి, జిల్లా స్థాయికి వెళ్ళి, నేషనల్ హైవేస్కి వెళ్ళి ఢిల్లీ దాకానట. ఇది యాజిటేషన్ అవుతుందిరా భయ్, అడ్మినిస్ట్రేషన్ కాదు. మిమ్మల్ని అడ్మినిస్టర్ చేయమని ప్రజలు ఎన్నుకున్నారు, యాజిటేషన్ చేయమని కాదు. కేంద్ర ప్రభుత్వం నేను ఎన్ని లక్షల కోట్ల టన్నులు పెంచిందో ప్రొక్యూర్మెంట్ చెప్పిన ఇయ్యాలటి వరకు. ఇక మీకు వచ్చింది రబీలో వండిన పారాబాయిల్ రైస్ మీకు ఇబ్బంది అయితే నువ్వు ఏ కోశాన కూడా ఒక్క నిమిషం ఆడ ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు జరుగు, మా పార్టీ అప్పటి నుంచి చెప్తా ఉన్నది, నువ్వు జరుగు, మేము టేక్ ఓవర్ చేసి మేము కొనుక్కుంటాం. వాట్ ఈస్ ది సిల్లీ థింగ్? ఫర్ వాట్ పీనట్స్? నేనంటలేను పీనట్స్ అని. కేసీఆర్ బిడ్డ అన్నది. ధనిక రాష్ట్రం, మనకి సెక్రటేరియట్ ఉండాలా, 500 కోట్లు ఎంతనండి పీనట్స్ అన్న ఆమె. మరి తెలంగాణలో పండిస్తున్న వరి రైతులందరికీ 600-700 కోట్లు పెట్టుకోదా? మేమేం మాట్లాడింది మీరు తీసుకుపోరా రైతుల దగ్గరికి? మీ టీవీలలో చూపెట్టరా? చూపెడతారు కదా. రైతులు టీవీలు చూడరా? మీకంటే ఎక్కంటే నాకంటే ఎక్క రైతులు నా నియోజకవర్గం అయితే బ్రహ్మాండంగా చూస్తారు రైతులు. ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఇది తిప్పి కొడితే ఇది మ్యాక్సిమం మన హయ్యర్ సైడ్ 1000 కోట్ల రూపాయలు. అంటే దీనికే ఇంత రభస చేస్తే 8 సంవత్సరాలల్లా 24 లక్షల టన్నులకు వెళ్ళి 141 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసిన నరేంద్ర మోడీ తెలంగాణకి వెళ్ళి ఎంత డంబాచారం చేసుకోవాలండి? ఎంత డంబాచారం చేసుకోవాలి? పని రెస్పాన్సిబిలిటీ. ప్రజలు మనకు ఒక బాధ్యత ఇచ్చిర్రు, ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం, దానికి కూడా డబ్బా కొట్టుకుంటారా? సిల్లీ ఫెలో. మళ్ళా ఈయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడు చేసుడు, ఇష్టం ఉన్నోని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు.
చట్టంలో రాజ్యాంగంలో ఏముంది, ధాన్యం కొంటామని ధాన్యం వరకు తీసుకోండి, రైస్ వచ్చేది మాకేం సంబంధము. ఇప్పుడు కడుపులో ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ ధాన్యం ఇది అట్లా కాదు బ్రదర్. మేము బియ్యం తీసుకుంటామా ధాన్యం తీసుకుంటామా? ఎంఎస్పి దేని మీద ఉన్నది? కొంటున్నది ఏంది? మరి అలాంటప్పుడు వచ్చింది రైస్. నువ్వు మిల్లింగ్ చేసి ఇస్తున్నావు అంతే. ఎఫ్సిఐ వేల మిల్లులు పెట్టుకోలేదు కదా, మిల్లింగ్ చేసి ఇస్తున్నావు. దానికి కూడా కమిషన్ ఇస్తున్నారు. రైస్ మిల్లులు నడుస్తున్నాయి, వేల రైస్ మిల్లులు ఉన్నాయి, అందులో ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో బ్రాన్ వస్తుంది, మన హస్క్ వస్తుంది, దాంతో ఇండస్ట్రీస్ కి ఎనర్జీ సోర్సు. బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ నడుస్తున్నది, పోల్ట్రీకి ఫీడ్ పోతున్నది, ఫిషరీస్కి ఇన్లాండ్ ఫిషరీస్కి తెలంగాణలో ఫీడ్ పోతున్నది, మన డైరీ ఇండస్ట్రీకి పోతున్నది. ఎనర్జీకి కాలిపోయిన హస్కు యాష్ తోటి లైట్ వెయిట్ బ్రిక్స్ తయారవుతున్నాయి. ప్రతి ఒక్కడు లైట్ వెయిట్ బ్రిక్ వాడుతున్నాడు. ఇవన్నీ నడుస్తలేవా? నడుస్తున్నాయి కదా. మళ్ళీ ఇవన్నీ నడిచినందుకు మళ్ళీ కమిషన్ ఇస్తున్నాం. ఈయన ఉడతా కొడుకు, అయ్యా పడతా. కొడుకేమో ఉడతా, అయ్యా నడుచుకుంటా పడతా, హెలికాప్టర్ దిక్కుంటా. ప్రపంచం మొత్తం నాశనం చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.